ఓటమి ఐక్యత ఓటమి ఐక్యత చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బలరామకృష్ణ నాయకత్వం, నాయకత్వం. నిన్న రౌదాపురం నుంచి సీతనార వరకు ఆర్ఎన్బి రోడ్డు గురించి నిన్న వైసీపీ నాయకులు ధర్నా చేయడం జరిగింది. కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోమని బలరామకృష్ణ గారు ఇవాళ రౌదాపురం వచ్చినప్పుడు అడిగితే ఆయనే ప్రశ్న పెట్టి చెప్పండి, ఎక్కడ రాజీ పడి పని లేదు, ఆర్ఎన్బి రోడ్డు ఎంత లెక్క మెజర్మెంట్స్ ఉంటే కొలతలు అంతవరకు తీసేయడం జరుగుద్ది, తగ్గించి ప్రసక్తి లేదని వారు ప్రశ్న పెట్టి చెప్పడం జరిగింది. అంటే గతంలో ఎనమండూరు తొమ్మండూరు మన కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ కూడా కోర్టు కూడా 9 కోట్లు వాళ్ళకి చెల్లించి మిగతా పనులు మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. ఆ 9 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఈ ఒక్క ఆలస్యానికి ప్రధాన కారణం. ఈ రోజు అది 14 కోట్ల దాకా అయి ఉండొచ్చు. 2021లో 9 కోట్లు ప్రకటించే వేళ ఇంకా అది బాగా ఎక్కువ అయి ఉండొచ్చు. కానీ ఆ కోట్లు అవన్నీ కూడా తొందరలోనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఈ రోడ్డును మాత్రం వెడల్పు చేయడంలో ఎక్కడ రాజీ పడబోం. అంచేత ప్రజలకు చాలా ముఖ్యమైన విషయం. 4-5 దెబ్బతిన్నా కానీ రోడ్డు విస్తీర్ణం ఎంతో ముఖ్యమైన. ఎందుకంటే దీని మీద పోలవరానికి వెళ్ళటానికి ఏమైనా ఉండి ఇలా పర్యావరణానికి కూడా ముఖ్యంగా రోడ్డు చాలా ముఖ్యంగా అవసరం. కానీ గవర్నమెంట్ మార్కింగ్ ఇచ్చిన కాడికి మాత్రం కంపల్సరీగా తీయటం జరుగుద్ది అనే మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు దీని మీద అపోహలు పొందొద్దు. తాత్కాలికంగా ముందు ప్రయాణం సాగటాకే జరిగి పనులేదు తప్ప రాబోయే రోజుల్లో మొత్తం ఎంతవరకు గవర్నమెంట్ ఆర్ఎన్బి వారు మార్కింగ్ ఇచ్చారు అంతవరకు కొడతాం మాత్రం డెఫినెట్గా జరుగుద్దని మన ఎమ్మెల్యే గారు అది చెప్పారు. మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఇప్పుడు ఫోన్ చేస్తే మీరు కూడా అలాగే చెప్పండి, తొందరలో దాని మీద ఒక్క లబ్ధిదారునికి పురాగా వాళ్ళకి ఎమోషన్ ఇచ్చేసి తొందరలోనే దాన్ని పూర్తి చేస్తామని ఉమ్మడి కూటమి మీద కలిపి చెప్పండి అని చెప్పడం జరిగింది. దయచేసి దీంట్లో ఎవరు కూడా తగ్గించి మాత్రం రోడ్డు పోస్తాం అనేది మాత్రం అబోతు కల్పన. అది వేరే వాళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుని రోడ్డు తగ్గించేస్తున్నారు. రోడ్డు మాత్రం తగ్గించడం కలదు. మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మెజర్మెంట్స్కి ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసి రోడ్డు వేయటం మాత్రం జరుగుద్ది అని సభాముఖంగా చెప్పడం జరిగింది. రఘుదాపురం నుంచి సీతనార వెళ్ళే రోడ్డు 30 అడుగులే వస్తుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏదైతే నిన్న ధర్నా చేశారో దానికోసం ఈరోజు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మీరు పూర్తి చేయని రోడ్డు బత్తుల బలరామకృష్ణ గారు ప్రజల దృష్టి పెట్టుకుంటే ముందు రోడ్డు అవుతే పోయింది, ప్రజలు ఏ రోజు కూడా ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే గారు చెప్పారు. దాని ప్రకారమే ఉన్న రోడ్డుని మట్టికి ముందు పోసి తర్వాత ఏదైతే ఉందో ఈ గ్రామ ప్రజలందరినీ కేకేసి ఇక్కడ ఎవరైతే సైట్ కానీ ల్యాండ్ కానీ ఎవరికైతే పోనీయో వాళ్ళకే పరిహారం ఇప్పించి వాళ్ళ ప్రజలందరూ దృష్టిలో కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కారం మార్గం చూపించాకే కనుమ రోడ్డు కొడతాం జరిగిందని మన ఎమ్మెల్యే గారు చెప్పారు. దాని ప్రకారంగానే ఇది చేస్తున్నారు. కానీ మీకు ఏది కూడా రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి ప్రజలను ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేయండి, కానీ రోడ్డు పోయొద్దు. ఈ రోడ్డు అయితే కావాలని కాదు. ముందు ఎప్పుడో 2019 ముందు టీడీపీ ప్రభుత్వంలో పెద్ది వెంకటేష్ గారు బొబ్బులంకలో రోడ్డు వైండింగ్ చేశారు. అప్పుడు కానించి మీరు బొబ్బులంకలు ఏదైతే చేశారో అది మీరు చేసుకుని రాలేదు. మీరు చేయింది ఎదరోళ్ళు చేయరని చెప్పేసి అపోహపడుతున్నారు. అలాగే బొత్తుల బలరామకృష్ణ గారు ఏదో కూర్చోబెట్టి ఇక్కడ ల్యాండ్ వాళ్ళ దగ్గర డబ్బులు కమిషన్ తీసుకుంటే వాళ్ళ కోసం రోడ్డు కొడతాం జరుగుతుంది అన్నారు. ఇటువంటివన్నీ మీకు చేతనవును, కానీ మా ఎమ్మెల్యే గారికి అటువంటిది ఏం చేతన కాదు. మీరు బట్టికి మట్టికి కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మాట్లాడాలంటే 2021లో ఈ కాంట్రిబ్యూషన్ గురించి 9 కోట్ల రూపాయలు ప్రకటించారు వైసీపీ గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ముందు ఆ 9 కోట్ల రూపాయలు ఎందుకు వాళ్ళు కట్టలేదు. అది ఈరోజు 14 కోట్లయింది.
అది కూటమి ప్రభుత్వం కట్టాలని చెప్పి చెప్తున్నారు. కనుక దీని మీద వైసీపీ వాళ్ళే సమాధానం చెప్పాలి. నిన్న ఏదైతే జరిగిందో ఒక ధర్నా కింద మొన్నంతా చేశారు. ధర్నా కింద వైసీపీ నాయకులు అని చెప్పారు. కాదు, అఖిలపక్షం మొత్తం కూటమి నాయకులు కూడా మాలో కలిసి అందరూ కూడా ఊరి తరపున మేము ధర్నా చేస్తారన్నారు. అది చాలా తప్పది. అభివృద్ధికి అడ్డుకుంటున్నారే. ఏ రకంగా అంటే రోడ్డు మీద నుంచున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజు చేయలేనిది ఈరోజు ఎలాగవుతుందని మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు 9 కోట్లది ఈరోజు 14 కోట్లు అయింది. అయినా దానికి ఎమ్మెల్యే గారు బొత్తుల బలరామకృష్ణ గారు ముందుండి ఈ రోడ్డుని కాంట్రాక్టర్ని మళ్ళీ ఎదులాగా ముందు బిల్లు అడాప్తున్నా కానీ ముందు చేసుకుంటూ వెళ్ళండి, మీ వెనకాల మేము ఉన్నామని ఆయన ముందు సొరవగా ఈ రోడ్డుని తీసుకెళ్తాం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే వైండింగ్ కొట్టాలన్నారో అది కంపల్సరీ కొడతారో, కంపల్సరీ కొట్టి తీర్తామని కూడా పొద్దున్న చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన బకా ఏదో ఉంది ఆ అమౌంట్ వాళ్ళకి చెల్లించి కూడానే ముందు ఇప్పుడు రహదారి మొన్న 2 పడిపోయేది, భార్య కాలు ఇరిగిపోయింది. ఇలాంటి సంఘటనలు ఆయన దృష్టికి వెళ్ళబట్టి వెంటనే ముందు రోడ్డు ఉన్నకాడికి ఏర్పరిచేసి ఉన్నదో దరిబడి కొట్టుకెళ్దామని చెప్తున్నాడు. ప్రజల్లో తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఎవరైతే నిన్న రోడ్డు మీద నుంచున్నారో వాళ్ళందరికీ తెలియబడుతున్నాం. నిన్నటిదాకా మీరే చెప్పారు ఈ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఉండి ఏం పట్టించుకోవట్లేదని. మరి ఈరోజు పని చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో మాకు తెలియట్లేదు. అభివృద్ధికి మీరు అడ్డుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. కానీ ప్రజలనేమో మీరు తప్పుదారి పట్టించారు. ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం. మేము రోడ్డు అయితే కంపల్సరీ గతంలో ఏదైతే అనుకున్నామో అది కంపల్సరీ చేసి తీరుతాం. ప్రజలు ఎవరు అడ్డొచ్చినా కానీ ఇందులో 10 మంది ఎవరో వ్యతిరేకించినా కానీ దాన్ని ఏం ఆపం. ఎంతవరకు అయితే మనం పట్టాలనుకుంటున్నాం గత కొలతల ప్రకారం కానీ అన్నీ కొట్టి తీరుతామని ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పడం జరిగింది. అదే రకంగా మేమందరం కూడా దగ్గరుండి స్థానికంగా ఆయనకి సపోర్ట్ చేస్తూ దగ్గరుండి అన్నీ కూడా కొట్టించి పూజ బాధ్యతలు కూడా మేము కూటమి నాయకులు తీసుకుంటామని ఈ మీడియా మిత్రులందరికీ కూడా ప్రజల్లోకి తప్పుడు ఆరోపణలు వాళ్ళు ఎవరు చెప్పినా కానీ నిరుద్ధం చెప్తున్నాం. మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో హంగామా చేద్దామని చాలా అనుకున్నారు. కానీ ఏ పనిలో కూడా వాళ్ళు అభివృద్ధి ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడు కూడా శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి ఇంట్లో వెళ్ళి తొంగున్నారు. వీరు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి పనులు కూడా చేయలేదు. అంతసేపు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటూ కరిపప్పులు తిని టైం కిల్ చేశాడు తప్పించి 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని కూడా డెవలప్మెంట్లో పెట్టలేదు. వీళ్ళకి అసలు డెవలప్మెంట్ అంటేనే తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి. ఇవాళ బలరామకృష్ణ గారు ఆయన చేసే పనులు ప్రతి పనులు కూడా అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్ళు వాచలేక ఏదో ఒక నింద పెట్టాలని బలరామకృష్ణ గారికి వేలెట్టి మచ్చి చూపెడదామని ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు ఈ రోడ్డు ఉంది, రఘుదేపురం టు సీతానగరం ఉండే రోడ్డు. ఈ రోడ్డు మీద ఎంతోమంది పాప పడిపోయి బాధలు పడుతుంటే మొన్న బలరామకృష్ణ గారు ఏమన్నారంటే ముందురా ఏ లైన్ అయితే మనం వేద్దాం ఆ లైన్ వేసేద్దాం. ప్రజెంట్ పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. మనకు వేసి ఓటు వేసి మనం గెలిపించిన ప్రతి ఒక్క పబ్లిక్ కూడా మనం ఇబ్బంది పెట్టకుండా మనం చూడాలి. గతంలో ఈ ఏదైతే 33 అడుగులు 60 అడుగులు అంటున్నారో ఈ 60 అడుగులు పాడి చేసిన వాళ్ళు కూడా వీళ్ళు మాజీ ఎమ్మెల్యే గారే. కొలతలు ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిన దాని తర్వాత వీళ్ళు ఆ మార్కలు ఇటు అడ్డు చేసి పొలిటికల్ చేసి దాన్ని ఇష్యూ చేసి మొత్తానికి ఆపేసి దీనికి ఒక ఇష్యూ కింద పెట్టారు. ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి, మనం ఏ పనైనా ముందు చేద్దాం. దాని తర్వాత ఏదైనా ఆర్ఎన్బి కోర్టులో వెళ్ళిన ఇష్యూలు ఇవన్నీ కూడా డిస్ప్యూట్ క్లియర్ అవుతాయి. మనం ఎక్స్టెండ్ చేద్దాం. మన గవర్నమెంట్ వాళ్ళకి ఉండేది ఏదైతే వాళ్ళకి నష్టపరిహారం ఉందో అది కూడా చేద్దాం అని చెప్పి బలరామకృష్ణ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇవాళ నీరు వదలలేదు అంటున్నాడు. వీళ్ళకి ధృతరాష్ట్ర పాలన అయిపోయింది. ఏది కూడా వీళ్ళకి క్లియర్గా కనిపిస్తలేదు. నీళ్ళు వదలలేదా, ఒరిగేట్ పంపింగ్ స్కీమ్ వదలలేదు, పుష్కర్ వదలలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు వీళ్ళు కొంపలో కూర్చొని ఎలా ఓడిపోయారా ఏదో ప్రెస్ మీట్ చెప్పమంటారు, ఒక ప్రెస్ మీట్ చెప్పేస్తున్నారు. వీళ్ళకి ఏ పనైనా మీరు చేయండి. ఈరోజు ప్రజల హిత్లో పని చేయకూడదు. మనమే టెండర్లు తీసుకుందాం, మనమే కాంట్రాక్టులు తీసుకుందాం. ఈరోజు కూడా గతంలో ఉండే కాంట్రాక్టర్స్ ఎంతోమంది బాధల్లో ఉన్నారు. మా బిల్స్ అవ్వలేదని. బిల్స్ అవ్వలేదంటే వీళ్ళు పనులు చేయలేదు. బిల్స్ ఇంకేమవుతాయి వీళ్ళకి? నెక్స్ట్ ప్రతి పనిలో కూడా శంకుస్థాపన చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంత మించి వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. ఇదంతా ఏంటంటే మనం ఎక్కడో ఉన్నాం, కనిపిస్తలే పబ్లిక్లో. ఏదో ఒకటి పెట్టి మనం చిన్న ప్రెస్ మీట్ పెట్టి రోడ్డు మీద వచ్చి చిన్న ఇష్యూ చేద్దాం. గతంలో 5 సంవత్సరాలు పడిన బాధలు ఇప్పుడు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. 3 మండలాల్లో కూడా ప్రతి ప్రజలు కూడా మాకు అభివృద్ధి చేస్తున్నారండి. బలరామకృష్ణ గారు వచ్చాక ఈ రోడ్ అయిందండి, సీసీ రోడ్లు అయిందండి, ఆ రోడ్లు అయిందండి. ప్రతి ఒక్కడు కూడా చక్కగా ఆయన్ని లేదు మాకు ఇలాంటి వాళ్ళే కావాలండి, ఇలాంటి నాయకుడే కావాలి, మాకు పనిచేసే నాయకుడు కావాలి అని అనుకునే ప్రతి పని కూడా అభివృద్ధి పని చేసుకుంటూ పోతున్నారు. థ్యాంక్ యూ. జై జనసేన.
బలరామ కృష్ణ గారి నాయకత్వం. గత ప్రభుత్వం మీరేం చేశారు, అసలు మీరేం చేశారు అంటున్నాను. అప్పుడు మీరు ఏం చేశారు, స్టే చేసి పిటిషన్లు వేసి ఇవన్నీ చేసి అప్పుడు మీరేమో మీరు అక్కడ లంచాలు తీసుకుని అవి తీసుకుని మీరు మాట్లాడి ఊరుకున్నారు. మీరు అప్పుడు మీరు ఏం చేశారు మీరు అంటున్నాను. ఇప్పుడేమో మమ్మల్ని ఏమో విమర్శిస్తాకి మీరు ఇలా చూసి రాజకీయంగా మీరు ఇలాగ డ్రామాలు ఆడుతున్నారు. మీరు బలరామకృష్ణ గారు ఆయన సేవా దృక్పథంతో ఆయన ఉన్నది మామూలుగా సదును చేసి బ్లేడ్ వేసి ఇబ్బందులు పడకుండా ఆయన సొంత డబ్బులతో వేసి ఇప్పుడు వచ్చే నెల మళ్ళీ శీతాకాలంలో ఈ రోడ్ల మరమ్మతులు మొత్తం పురుషోత్తపట్నం దాకా మీకు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారండి.